విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితం జీరో, వృధా. అందుకే పౌలు గారు కూడా అంటారు కదా, మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి అంటే నిలకడ లేకపోతే విశ్వాసంలో వృధానే. నువ్వు విశ్వాసానికి జీతం పట్టుకోవాలి, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఒక్కొక్కసారి మన విశ్వాసం దృఢ విశ్వాసంగా ఉంటుంది, కానీ ఆ దృఢ విశ్వాసం ఒక్కొక్కసారి అల్ప విశ్వాసం అయిపోతుందేమో. దృఢ విశ్వాసం ఒకసారి మృత విశ్వాసం అయిపోతుందేమో. ఒక్కొక్కసారి ఆ దృఢ విశ్వాసం ఒకవేళ ఏమైపోతుందో మనం గ్రహించాలంటే ఆయన విశ్వాసాన్ని మనం గట్టిగా ఏం చేసుకోవాలట, బతుకోవాలి. అందుకే విశ్వాసం అందు మనం నిలకడగా ఉండాలి. కొంతమంది చూడండి, నిలకడ లేని ఉద్యోగాలు ఉంటాయి, నిలకడ లేని పనులు ఉంటాయి. ఒక చోట ఎక్కడ ఉంటారు, ఒక చోట అక్కడ ఉంటారు, ఒక నెల ఎక్కడ ఉంటారు, ఒక నిలకడ ఉండదు. వాళ్ళ ప్రయోజనం ఏముంది? శూన్యం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసం అందు నిలకడ ఉండాలి. విశ్వాసం అందు దృఢమైన విశ్వాసాన్ని మనం పోగొట్టదు, అంటే ఎక్కడ కరిగిపోకూడదు.